వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఈ ఉంటాయి? జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక ముఖ్యంగా మనకు విశాఖ నక్షత్రం 4 పాదము, అలానే అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనము వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహు ఉన్నాడు. అర్ధాష్టమ రాహు అంటారు. ఈ అర్ధాష్టమ రాహు వల్ల ఏంటంటే ప్రయాణాలు చేసి జాగ్రత్తగా ఉండడం కానీ, దూర బంధువులతో కొన్ని ఇబ్బందులు కలగటం కానీ, కొద్దిగా బంధుమిత్రాలతో ఇబ్బందులు కలగడం, వైరం కలగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అట్లే వాహనం నడిపించేటప్పుడు జాగ్రత్త నడిపించడము చేయటం మంచిది. పంచమంలో శని ఉండటం వల్ల కీర్తి ప్రతిష్టలు, తేజో యశస్సు, కీర్తి లాభాలు ప్రతిష్ఠితం చాలా బాగుంది. మంచి రెప్యుటేషన్ పేరు తెచ్చుకుంటారు. అట్లానే సప్తమంలో నుంచి అష్టమంలోకి ఈ గురువు సంచారం చేస్తున్నాడు. ఆయుర్దాయం అంటే అనారోగ్యం వచ్చినా అది చిన్న చిన్న అనారోగ్యం, పెద్ద అనారోగ్యం అయితే కాదు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. బుధుడు కూడా వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు కాబట్టి లాభదాయకంగా ఉన్నాడు. సమయస్ఫూర్తి ఆలోచనతో ఆలోచించడం, ఏదైనా సంఘటనలతో బయటపడడం అనేవి సహజంగా కనబడుతున్నాయి. కుజకేతులు 11లో ఉన్నారు. 11లో కుజకేతులు ఉండటం వల్ల కొంతవరకు తోబుట్టు వల్ల సొంత తోబుట్టు వల్ల కొన్ని ఇబ్బందులు కలగడం, సోదర భావంతో ఇబ్బంది కలగడం, ఆస్తి తగాదాలు ఉండటము, నువ్వంటే నేనంటే అనుకోవడము, అట్లా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. పోట్ల ఆకారణ యుద్ధాలు జరగటము, అంటే సహకరించలేకపోవటం, ఎవరు సహకరించకపోవటం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వాటి నుంచి కూడా బయటపడాలి అనుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు ముఖ్యంగా గురువు ఆరాధన చేస్తే కనుక మంచి ఫలితాలు. విద్యార్థులు ఎలా ఉంటుంది? విద్యార్థులు కొంత కష్టం పాస్ అవటం, 1-2 సార్లు చదువుకోవాలి, గట్టిగా చదువుకొని పాస్ అవ్వచ్చు. ఓకే. ఎవరైనా కొత్త వాహనాలు, మీరు ఇంతకుముందు వాహనాలు కొంచెం జాగ్రత్తగా నడపాలి, కొత్తగా వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ నెల మానేసేసి ఇంకో నెల ప్రయత్నం చేయొచ్చు. ఓకే.